మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ను పూర్తిగా మార్చేసిన 3 బిగ్గెస్ట్ ఫ్లాప్లు ఏవో తెలుసా? ఆ ఫ్లాప్ల వెనుక ఉన్న షాకింగ్ అన్సీన్ ఫ్యాక్ట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన ఆ హైప్ సీక్రెట్ తో వీడియో స్టార్ట్ చేద్దాం. సస్పెన్స్ మిస్ కాకండి. చిరంజీవి 80s 90s లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ తో మెగాస్టార్ అయ్యారు. కానీ 1990s లో మధ్యలో మాస్ ఇమేజ్ ఓవర్ డోస్ వల్ల ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్లు వచ్చి కెరియర్ లో లో పీరియడ్ ఫేస్ చేశారు. ఆ తర్వాత బ్రేక్ చేసుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ వీడియోలో 3 కీలక పాయింట్లు: బిగ్ బాస్ మాస్ ఫార్ములా ఫెయిల్, రిక్షా ఓడు కెరియర్ బ్రేక్ ట్రిగర్, ఆచార్య బిగ్ బడ్జెట్ డిజాస్టర్ కంబ్యాక్ లెసన్ అయింది. మరి నెంబర్ 1 చూస్తే బిగ్ బాస్ 1995. ఈ మూవీ విజయ భూపతి డైరెక్షన్ లో రోజా రవీనా ఠాండర్ తో వచ్చింది. బాలీవుడ్ హమ్ రీమేక్ అయినా తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. ఓవర్ ది టాప్ యాక్షన్, రెపిటేటివ్ స్టోరీ వల్ల బాక్స్ ఆఫీస్ లో డిజాస్టర్ అయింది. చిరు ఈ ఫ్లాప్ తర్వాత తన మాస్ ఇమేజ్ ను క్వశ్చన్ చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ లో లాస్ట్ చేశానని ఫీల్ అయ్యారు. ఇది కెరియర్ లో టర్నింగ్ పాయింట్ స్టార్ట్ చేసింది. కానీ సాంగ్స్ హిట్ అయ్యాయి, అయినా మూవీ ఓవరాల్ సేవ్ కాలేదు. నెంబర్ 2 రిక్షా ఓడు 1995. ఇది కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన మాస్ ఎంటర్టైనర్. సౌందర్య నగ్మాతో వచ్చింది. హై ఎక్స్పెక్టేషన్ ఉన్న రెపిటేటివ్, ఫ్లాట్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే వల్ల ఫ్లాప్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ తర్వాత చిరు 2 years బ్రేక్ తీసుకొని మాస్ నుంచి క్లాస్ మూవీస్ కు షిఫ్ట్ అయిపోయారు. ఇది ఆయన కెరియర్ ను డిఫైన్ చేసింది. హైప్ లెవెల్ ఆఫ్. కొందరు ఫ్యాన్స్ ఇందులో చిరు డ్యాన్స్ ఫైట్స్ ను ప్రశంసించారు, కానీ బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ నెగిటివ్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి. నెంబర్ 3 ఆచార్య రీసెంట్ బిగ్ డిజాస్టర్. కొరటాల శివ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో ఫాదర్ సన్ గా వచ్చింది. 140 crores బడ్జెట్ తో 76 crores మాత్రమే కలెక్ట్ చేసి హ్యూజ్ లాస్. స్క్రిప్ట్ ఇష్యూస్, కోవిడ్ ఇంపాక్ట్ వల్ల డిలే అయి చిరు దీన్ని బ్యాడ్ ఫిలిం అని ఒప్పుకున్నారు. ఇది ఆయనకు కంబ్యాక్ స్ట్రాటజీ లెసన్ ఇచ్చి తరువాత వచ్చిన వాల్తేర్ వీరయ్య హిట్ కొట్టేలా చేసింది. సోషల్ మెసేజ్, చిరు చరణ్ కాంబో హైప్ క్రియేట్ చేసింది, కానీ ఎక్స్క్లూజివ్ ఫెయిల్. మీకు ఈ ఫ్లాప్లలో ఏది మోస్ట్ షాకింగ్ చేసింది? కామెంట్ లో చెప్పండి. ఈ 3 ఫ్లాప్లు చిరంజీవి కెరియర్ ను షేక్ చేశాయి, అయినా ఆయన మరింత స్ట్రాంగ్ చేసి ఎపిక్ కంబ్యాక్ లా ఇచ్చేలా మార్చాయి. ఫ్యూచర్లో మరిన్ని బ్లాక్ బాస్టర్ రావాలని కోరుకుందాం. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.